హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఇది అర్థం చేసుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఈజీ అండి అందరికి. కాకపోతే దీంట్లో మీకు ట్రేడ్స్ చాలా తక్కువ వస్తాయి. వచ్చినప్పుడు మాత్రం మంచి రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్స్ వస్తాయి. సో జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన పారామీటర్స్ అన్ని ఫాలో అయితే విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఓకే. చూడండి, ఏ పారామీటర్, ఏ స్ట్రాటజీ అయినా సరే ట్రెండింగ్ మూవ్స్ ఉన్నప్పుడే, ట్రెండింగ్ డే ఉన్నప్పుడే అన్నీ పనిచేస్తాయండి. సైడ్ వేస్ ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీ పనిచేయదు, ఏది పనిచేయదు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సైడ్ వేస్ ఉన్నప్పుడు మూమెంట్ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైస్‌లో మూమెంటే ఉండదు. సో, ఉండనప్పుడు మీరు ఏ స్ట్రాటజీ అప్లై చేసినా విల్ నాట్ వర్క్. కాకపోతే సైడ్ వేస్ ఉన్నప్పుడు వాట్ యూ కెన్ డూ ఇస్ చిన్న చిన్న స్కాల్పింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న ట్రేడ్స్. రూ. 5, రూ. 10, రూ. 15 ట్రేడ్స్ తీసుకొని మళ్ళీ పక్కకు జరిగిపోవాలి అంతే. అంతేగాని ఎక్కువ సేపు కూర్చుంటానికి కుదరదండి సైడ్ వేస్ ఉన్నప్పుడు. థట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ఇప్పుడు మొన్న 15థ్ రోజు నిన్న, నిన్న చూస్తే మార్కెట్ వాస్ ఆల్మోస్ట్ సైడ్ వేస్. ఎండ్‌లో మీకు డౌన్ సైడ్ ట్రేడ్ ఇచ్చింది. అవునా? అయితే ఈ స్ట్రాటజీ ప్రకారం నేను నిన్న కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు. ఎలా చేయాలి. ఇది ఏం లేదండి, సింపుల్. ఏంటో స్ట్రాటజీ ఫస్ట్ చెప్తాను. దీన్నేమంటారంటే ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ అంటారు. ఓపెన్ రేంజ్ అంటే మనకు మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ దాని హై అండ్ లో ఉంటదా? దాని రేంజ్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ట్రేడ్స్ తీసుకోవడాన్ని ఓపెన్ రేంజ్ బ్రేక్ అంటే ఓపెన్ రేంజ్ అంటే ఓపెనింగ్ రేంజ్ ఏంటి? 9:15-9:20 5 మినిట్స్ అనుకుంటే. 9:15-9:30 ఇఫ్ 15 మినిట్స్ క్యాండిల్ అనుకుంటే. ఓకేనా? థట్ ఈస్ హౌ ద ఓపెన్ రేంజ్ ఈస్. ఆ ఓపెన్ రేంజ్ బ్రేక్ అయినప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయాలి అనేది దీంట్లో మొదటి ఉద్దేశ్యం. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఈజీ స్టెప్ ఏంటంటే మీకు ఆ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయిందనుకోండి, కాల్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. లో బ్రేక్ అయిందనుకోండి, పుట్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. ఇంకొక సెకండ్ ఏంటి, ఫస్ట్ ఇది. సెకండ్ ఏంటంటే మీకు హై పైన ఏమైనా రెసిస్టెన్స్ ఉన్నాయా చూసుకోవాలండి. రెసిస్టెన్స్ లెవెల్ ఉందనుకోండి, అది గీసి పెట్టుకోండి. సేమ్ థింగ్ సపోర్ట్ దగ్గర కూడా ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర మీకేమైనా సపోర్ట్ జోన్ ఉంటే అది గీసి పెట్టుకున్నారనుకోండి. గీసుకొని చూసుకుంటే అప్పుడు మీకు ట్రేడ్ తీసుకోవాలా లేదా తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇది. మనం 5 మినిట్స్‌లో ఫస్ట్ చూద్దాం. 5 మినిట్స్‌లో చూస్తే దీని హై అండ్ లో మార్క్ చేసుకుంటాం మనం. ఓకేనా? ఇది హై అండ్ లో నేను ఫస్ట్ మార్క్ చేసుకోమని చెప్పాను. రైట్? దాని తర్వాత ఏమంటున్నాను? ఇక్కడేమన్నా సపోర్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఉన్నాయేమో చూసుకోవాలి. ప్రీవియస్ డే ఆర్ ఎప్పుడన్నా. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. రైటా? ఎందుకంటే ఇక్కడి నుంచి దీని పైనకి పోనీయలేదు మార్కెట్. థట్ ఈస్ వాట్ ఈస్ రెసిస్టెన్స్ జోన్. సో, ఇలా పెట్టుకుంటే మీరు దీన్ని రెడ్‌లో మార్క్ చేసుకోండి. రైట్. ఇప్పుడు కింద గూడా చూడండి. ప్రైస్ ఎక్కడన్నా బాగా ఆగిందేమో చూడండి. ఇక్కడ ఒక దగ్గర ఆగింది ప్రైస్. రైట్. ఇక్కడి నుంచి దీనికన్నా కిందకి పోనివ్వలేదు. లేదంటే ఈ స్పాట్. ఇగో ఇక్కడి నుంచే బాగా పైకెళ్ళాం గదా! సో, ఆ స్పాట్‌ని మనం ఏం చేద్దాం? దీన్ని గూడా సపోర్ట్ లాగా మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకుంటే ఇది సపోర్ట్ అయిపోతుంది. ఓకేనా? గాట్ ఇట్ కదా! అయితే మీరు ఇలా గీస్తే ఇంక మనకు ట్రేడ్‌లు ఎక్కడొస్తాయి సార్ అంటే చెప్తున్నాను. అదే చెప్తున్నా. రైట్. సో, ఇలా గీసుకున్నాక మీరు ఇది 9:07కి చేయాలండి. 9:07కి మనకు మార్కెట్ ఎక్కడవుతదో చూసి, అప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవాలి 9:07కి. తర్వాత ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. 9:50 నుంచి 9:20 దాకా ఏం ట్రేడ్ చేయొద్దు. దాని తర్వాత మార్క్ చేసుకొని పెట్టుకొని, ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి హైయే బ్రేక్ కావాలి. అంటే హై బ్రేక్ కావాలంటే దీని మీద ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కావాలండి. గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని హై బ్రేక్ అయితే యూ టేక్ ఎ ట్రేడ్. అప్పుడు మీకిప్పుడు ఈ హై ఒకటి బ్రేక్ అయిందనుకోండి, గ్రీన్ క్యాండిల్. ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయింది. బ్రేక్ అయినప్పుడు మీరేం చేస్తారు? దీని హై నెక్స్ట్ క్యాండిల్ దీని హై బ్రేక్ అవ్వంగానే ట్రేడ్ తీసుకొని దీని లో కింద ఎస్ఎల్ పెట్టుకోవాలి. సింపుల్. మళ్ళీ 1:1 1:1.5 1:2 అనేది మీరు చూసుకోండి. అదెలా చూసుకోవాలి? సేమ్ థింగ్ మళ్ళీ. మీకు నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇదిగోండి, ఇది రెసిస్టెన్స్ జోన్. ఎందుకంటే ఇక్కడి నుంచి కింద పడ్డాం. గుర్తుందా? సో, ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు మీకు ఎంత అవుతుంది చూడండి, 580 400 పైనకెళ్తే 486 అంటే 180 పాయింట్స్ ఉంది మీకు టార్గెట్. సో, అలా ట్రేడ్ చేసుకోండి. డౌన్ సైడ్ సేమ్ థింగ్.
ఇప్పుడు డౌన్ సైడ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక మీకు సపోర్ట్ ఉంది ఇక్కడ. ఇక్కడి నుంచి ఈ సపోర్ట్‌కే టార్గెట్. లేదు. ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్యాండిల్‌కి ఫిబొనాచి పెట్టుకోండి. దీని ఏంటి అంటే జోన్ లోపలే ఉన్నప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ చూడడానికి ఈజీ అవుతది. పెట్టుకున్నారు. సింపుల్. ఇక్కడ మీకు ఇది గోల్డెన్ జోన్ కింద బ్రేక్ అయిపోయింది. అంటే ఇక్కడికి మనకి బేరిష్ మోడ్‌లోకి వచ్చేసాం. 0.4 కిందకి. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు ఇక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడికి టార్గెట్ పెట్టుకోవచ్చు. దీస్ 2 ఆర్ అవైలబుల్. ఇట్లా మీరు ట్రేడ్ చేసుకోవచ్చండి. ఇది వెరీ సింపుల్. కాకపోతే మీరు చూస్తే ఇప్పుడు నేను ఫిబొనాచి తీసేస్తా. ఫిబొనాచి దగ్గర ఒక గీత గీసుకుందాం. ఇట్లా తీసుకోండి. గీసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ట్రేడ్ అయిపోగానే ఇట్లా ఫస్ట్ క్యాండిల్ అయిపోగానే ఇలా గీసి పెట్టుకున్నారనుకోండి. సో, మీకు ఇది జోన్. మీకెళ్తే దీని పైనకెళ్తే ఇక్కడికి దాకా టార్గెట్. దీని కిందకెళ్తే ఇక్కడ దాకా టార్గెట్, ఇక్కడ దాకా టార్గెట్. రైట్? సో, అయితే దీంట్లో ఏమవుతుంది అంటే, ఈ ఫస్ట్ క్యాండిల్ లోపల ఏవైతే ఉన్నాయో, ఈ ట్రేడ్స్ మీరు చేయకుండా ఉంటారు. అర్థమైందా? అంటే మీకు 9:15 నుంచి ఆల్‌మోస్ట్ 2:20 దాకా ట్రేడ్స్ లేవండి. 2:20 తర్వాతే ట్రేడొచ్చింది. సో, మీకు దీంట్లో ఎన్ని సార్లు అంటే మీరు ట్రై చేసుంటారు. ఇక్కడ పైకి పోగానే పైకి పోతుందేమో అని తీసుకొనుంటారు. కిందకొచ్చింది. కిందకెళ్తుంది గదా! అని మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ పైన తీసుకుంటే మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ బ్రేకౌట్ అయిపోయింది గదా! అని మళ్ళీ ఇక్కడ పుట్‌లో ఎంటర్ కాంగానే మళ్ళీ పైకి. మళ్ళీ ఎస్ఎల్. సేమ్ థింగ్. తర్వాత మీకు 220 తర్వాతనో ఎప్పుడో వచ్చింది ట్రేడ్. థిస్ ఈస్ హౌ యూ ట్రేడ్ అండి. ఓకేనా? వెరీ సింపుల్. కాకపోతే వెరీ హార్డ్ టు ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్ అంటే మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందరూ అంటుంటారు గదా! సార్ నాకు ట్రేడ్స్ తీసుకోకపోతే ఎలానో అవుతుందని. ఈ రూల్ పెట్టుకోండి మీకు చాలా ట్రేడ్స్ తగ్గిపోతాయి. చెప్పడానికి చానా ఈజీ అనుకోవచ్చు. చెప్పడానికి చాలా ఈజీ ఉంది సార్. కానీ మీరు చేయాలంటే చాలా కష్టంగా. ఏం కష్టం కాదండి. మీకు చూడండి ఏదైనా ఈజీగా రాదండి. ట్రేడింగ్‌లో మీకు మనీ రావాలంటే చాలామంది అనుకుంటారు ఇట్స్ వెరీ ఈజీ అని. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. మీకు చాలా కష్టపడి, చాలా శ్రమపడి 2, 3 ఇయర్స్ మీరు దానికిచ్చి అన్నీ ఇన్ అండ్ ఔట్ నేర్చుకుంటేనే దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ యూ మనీ. ఎక్కడైనా అంతే అండి. ఇదే కాదు. ఎక్కడైనా సరే మీరు బాగా కష్టపడి దాంట్లో మీకు ఇన్ అండ్ ఔట్ తెలిసినాకే ఏదైనా మీరు వర్కౌట్ చేయగలుగుతారు. చాలామంది ఇప్పుడు చూడండి సింపుల్ చెప్తాను. ఇప్పుడు బిజినెస్ పెట్టారు ఎవరైనా. బిజినెస్ పెడితే సింపుల్ ఎవరైతే ఫస్ట్ ఏమంటారు డైలాగ్ ఒక 1, 2 ఇయర్స్ చూడాలమ్మా చూడకుండా ఎక్కడొస్తది. ప్రాఫిట్స్ పెట్టంగానే ప్రాఫిట్స్ రావాలంటే రావు కదా! అని అంటారు. అవునా? అయితే మనం ఆ 1, 2 ఇయర్స్ అయితే వి హావ్ టు డూ అవర్ వర్క్ కదా! రోజు ఇప్పుడు షాప్ పెట్టామనుకోండి. షాప్ ఓపెన్ చేయాలి. రోజు బంద్ చేయాలి. రాత్రి దాకా కూర్చోవాలి. గిరాకున్నా లేకున్నా. అవునా? కాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెల్లిమెల్లిగా కస్టమర్స్ వస్తా ఉంటారు. అప్పుడు మీకు గ్రోత్ స్టార్ట్ అవుతది. ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత. తీసుకెళ్ళినోళ్ళకి మీ ఇచ్చిన మెటీరియల్ మంచిగుండి అంతా బావుందనుకోండి. అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్‌మెంట్‌తోని మళ్ళీ అప్పుడు అప్పుడు యూ కెన్ సీ సమ్ రిటర్న్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ అయితే మీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి గదా! షాప్ ఉందనుకోండి. దానికి షాప్‌కి రెంట్ కట్టాలి. కరెంట్ బిల్ కట్టాలి. రా మెటీరియల్స్ తెచ్చిపెట్టుకోవాలి. ఇవన్నిటికి మీరు కడతానే ఉండాలి ఎవ్రీ ఇయర్. దాంట్లో మీకు ఈ ఖర్చులు పోను ఏమైనా మిగులుతున్నాయా లేదా అని చూడరు మీరు. సేమ్ థింగ్ విల్ అప్లై ఇన్ ట్రేడింగ్. కాకపోతే దీనికి మీరు ఎంత తక్కువ క్యాపిటల్‌తో స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. చాలామంది ఏం చేస్తారంటే బయట ఈ యూట్యూబ్ వీడియోసు మళ్ళీ రీల్స్ చూసేసి వాళ్ళకి ఏం తెలియకుండా పెద్ద క్యాపిటల్‌తో స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకి బిగినర్స్ లాగంటారో ఏంటో తెలీదు గానీ ఫస్ట్‌లో కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది. వచ్చాక ఆళ్ళు పెట్టిన క్యాపిటల్ కాక ఇంకా 3, 4 టైమ్స్ ఎక్కువ క్యాపిటల్ పెట్టి స్టార్ట్ ఆఫ్. ఏంటంటే చిన్న క్యాపిటల్‌తోని ఇంత ప్రాఫిట్ వస్తుంది కదా! పెద్ద క్యాపిటల్‌తోని ఇంకా పెద్ద ప్రాఫిట్ వస్తుంది కదా! అని స్టార్ట్ అంతే. థట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ జర్నీ అనుకోవాలి. అంటే నేర్చుకోకుండా ఎళ్తే. వాళ్ళకి ఒక్క 1 వీక్‌లో ఎంత పెద్ద దెబ్బ తగులుతదంటే క్యాపిటల్ వైప్ ఔట్ అయిపోతది. వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ ట్రై చేస్తారు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. మీరు నేర్చుకోనంత సేపు యూ విల్ ఎండ్ అప్ ఇన్ లాసెస్. సే నాకు అయినా సరే నేను గూడా సేమ్ థింగ్. నాకు గూడా ఫస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ చెప్పాలంటే. అంటే నాకు మధ్యలో ఒక 2 ఇయర్స్ నేను బ్రేక్ తీసుకున్నా. బ్రేక్ ఇన్ ద సెన్స్ క్యాపిటల్ లేకుండే నా దగ్గర. క్యాపిటల్ లేకున్నా ఉట్టిగ కూర్చొని ఉట్టి చార్ట్స్ చూసేవాడిని. ప్రైస్ చార్ట్ చూసేవాడిని. ఏదో ఒక స్ట్రాటజీ దాని మీద వర్క్ చేసేవాడిని. ఇండికేటర్స్ బిల్డ్ చేసుకునేవాడిని. ఏదో ఐ యూజ్డ్ టు డూ సంథింగ్ అబౌట్ ట్రేడింగ్ గురించే.
అందుకు నాకు ఒక 3 ఇయర్స్ అయితే పట్టింది. 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఫోర్త్ ఇయర్ నుంచి ఐ వాస్ ఏబుల్ టు బ్రేక్ ఈవెన్ లాగా. మరీ ప్రాఫిటబుల్ అని చెప్పను. బ్రేక్ ఈవెన్. ఇప్పుడిప్పుడు చెప్తున్నాను. ఐ యామ్ సీయింగ్ సమ్ రిటర్న్స్ ఆఫ్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. నా ఈ ఏంటంటే యూట్యూబ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, నాలాగా వేరే వాళ్ళు చాలామంది దీంట్లోకి ఏంటంటే మిడిల్ క్లాస్, లో క్లాసోళ్ళు, లోవర్ మిడిల్ క్లాసోళ్ళు, లోవర్ క్లాస్ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎందుకంటే దే వాంట్ టు మేక్ దేర్ లైఫ్ బెటర్. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో క్యాపిటల్స్ తీసుకొచ్చి మొత్తం పోగొట్టుకుంటా ఉంటారు. అది నాకు అంటే నేను కూడా సేమ్ థింగ్ నుంచి ఎళ్ళాను. కాకపోతే కొంచెం నాకు మా వైఫ్ సపోర్ట్ ఉందండి. మా వైఫ్ జాబ్ చేస్తది. సో, నేను నా నుంచి ఏమి రాకపోయినా గానీ, ఆమె నుంచి ఇల్లు నడుస్తది. మాకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ రెంటల్‌ది. ఓన్లీ ఇంటి ఇంటి ఖర్చులయన్నీ మా ఆవిడ చూసుకుంటది. ముందు ఎప్పుడైతే నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఆమె చూసుకుంటది. సో, అలా మీకు ఒక అడిషనల్ ఇన్‌కమ్ సపోర్ట్ ఉందనుకోండి. దెన్ మీరు దిగండి. నో ప్రాబ్లమ్. లేదు మీరు ఒకటే ఇన్‌కమ్ సోర్స్ ఉంది. దాన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనుకుంటే మాత్రం ఫస్ట్ నేర్చుకోండి. ఎవ్వరి దగ్గరైనా. ఆన్‌లైన్‌లో చాలా మంచి మంచి ఛానెల్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. కాకపోతే యూ నీడ్ టు స్పెండ్ టైమ్. వీకెండ్స్‌లో మంచిగా టైమ్ స్పెండ్ చేయండి. సాటర్‌డే ఈవినింగ్ కూర్చోండి. సండే మొత్తం కూర్చోండి. సండే నైట్ వరకు. ఒక 1 ఇయర్ అలా చేయండి. చాలా ఇంప్రూవ్ అవుతది. ఓకే. సో, ఇదొకటి. కమింగ్ టు అవర్ టాపిక్. ఇది ఓఆర్‌బిటీ అంటారు దీన్ని. ఓఆర్‌బిటీ అంటే ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ. ట్రేడ్ అనుకోండి. ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ ట్రేడ్ అనుకోండి. కాకపోతే చాలామంది ఏమంటారంటే ఇది ఫస్ట్ 15 మినిట్స్, 20 మినిట్సే పనిచేస్తది. తర్వాత పనిచేయదు. అలా ఏముండదు. ఇప్పుడు చూడండి ఇదే ట్రేడ్‌లో ఇక్కడ చూడండి మీరు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమైందో ఓపెన్ రేంజ్‌ది ఏమైందో చెప్తాను మీకు ఫస్ట్. ఫస్ట్ క్యాండిల్ చూడండి. ఫస్ట్ క్యాండిల్ చూడండి. ఏమైందిక్కడ? గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వంగానే ఏం చేశారు సెల్లర్స్ దే వాంటెడ్ టు బ్రింగ్ ది ప్రైస్ డౌన్. అంటే మార్కెట్‌ని కిందకి తీసుకుపోదామని చూసారు. కానీ ఇక్కడ బయర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారంటే మీరెంత తీసుకెళ్ళినా మేమైతే ఇక్కడ దీని కిందకి పోనీయము అని మళ్ళీ పైకి తీసుకెళ్లారు ప్రైస్. పైకి తీసుకెళ్ళాక ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళాక ప్రైస్. అయితే ఇది సెల్లింగ్ జోన్. ఇక్కడ సెల్లర్స్ చూడండి మేము దీన్ని దాటనీయం మీరేమన్నా చేసుకోండి. చూడండి మనం ఎన్ని సార్లు ట్రై చేసాం. 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్, 4 టైమ్, 5 టైమ్స్ అయినా బ్రేకౌట్ కాలేదు. కాకపోతే ఇక్కడి నుంచి ఏం చేశారు ఇంకా సెల్లింగ్ స్టార్ట్ చేశారు. సెల్లింగ్ స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ జోన్‌లోనే ఉన్నాం మనం. కానీ ఇక్కడ మీకు ఒక తర్వాత బేరిష్‌లోకెళ్తాం. అక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇట్ మేక్స్ సెన్స్. లేకపోతే ఏమవుతదంటే ప్రైస్ విల్ బి ఆక్సిలేటింగ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 ప్రైస్. మీరు ప్రైస్ చార్ట్‌లో చూపిస్తాను మీకు. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఓకేనా? అక్కడ ఎలా మూవ్‌మెంట్ అయింది అనేది. ఓకే. జస్ట్ లుక్ ఎట్ ద ప్రైస్. ఇప్పుడు చూడండి ఫస్ట్ 23,700 కాల్ పెడతాను. తర్వాత 23,800 పుట్ కూడా చూపిస్తాను. మీకు డిఫరెన్స్ తెలియాలి. ఇంకోటి మీకు మెయిన్ చార్ట్‌లో ఒకటి ఇది పెట్టుకోండి. వీవాప్ పెట్టుకోండి. వీవాప్‌తోని ఏమవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా. మీకు మార్కెట్ ఎటు పోతుందో తెలవాలి అనుకుంటే వీవాప్ పైనుందనుకోండి. ఒక 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వీవాప్ పైన క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మార్కెట్ ఈస్ ఇన్ అప్‌సైడ్ జోన్ ఆర్ ఎల్స్ వీవాప్ ఒక జోన్‌లోనే వీవాప్ పైనే ఉంది. కానీ ఎక్కువ బ్రేక్‌ఔట్ అవ్వట్లేదు అంటే సైడ్‌వేస్. వీవాప్ కింద క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయనుకోండి 15 మినిట్స్‌లో కింద క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టు. ఫస్ట్ అది. తర్వాత ఇది. ఓకేనా? సేమ్ థింగ్ మనం ప్రైస్ చార్ట్‌లో చూద్దాం ఇప్పుడు. సో, ఇది ఎండ్ చేసాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ చేసి హ్మ్. ఇది ఫస్ట్ క్యాండిల్ అండి. ఇక్కడ చూద్దాం మనం. ప్రైస్ చార్ట్‌లో ఏం జరుగుతుందో చూడండి. ప్రైస్ చార్ట్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వీవాప్ పైన ప్రైస్ ఉండాలండి. ఇలా పైకి ఉంటేనే మనకి మనం సీఈ తీసుకున్నా, కాల్ తీసుకున్నా, పుట్ తీసుకున్నా ఎప్పుడు ఇలా వీవాప్ పైన పైకి ఉండాలి క్యాండిల్స్. ఇలా కిందకుందంటే మార్కెట్ ఈస్ షోయింగ్ గుడ్ ట్రెండ్ ఇన్ ది అపోజిట్ డైరెక్షన్ ఆఫ్ యువర్ ట్రేడ్. అంటే ఇప్పుడు మనం పుట్ చూస్తున్నాం. పుట్‌లో మార్కెట్ వీవాప్ కిందుంది అంటే కాల్‌లో పైనుంది అని. అంటే కాల్ సైడ్ ట్రేడ్ చూడమని. మీరు దీంట్లోనే ఉండి మొత్తం రోజంతా దీంట్లో టైమ్ పాస్ చేయొద్దండి. గుర్తుపెట్టుకోండి. ప్రైస్ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు ప్రైస్ మీకు ఇలా పైకి పోతా ఉండాలి. పైకి పోతా ఉంటేనే మీకు ట్రెండింగ్ మూవ్ వచ్చినట్టు. ఇప్పుడు ఇది పుట్ చూస్తున్నాం. పుట్‌లో అంటే మార్కెట్ కిందకి పోతుంటేనే మనకు ప్రైస్ పెరుగుతుంటది. రైటా? సేమ్ థింగ్ కాల్‌లో గూడా అంతే అండి. కాల్‌లో గూడా మార్కెట్ పైకి పోతుందనుకో ప్రైస్ పైకే పోతుంది. కానీ ఇదే ఒక్కటే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ప్రైస్ చార్ట్‌లో ఆల్‌వేస్ సి అయినా, పి అయినా ప్రైస్ పైకి పోతుండాలండి. ఇండెక్స్ చార్ట్‌లోనేమో ఇట్స్ ది అదర్ వే రౌండ్.
డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ కిందకెళ్తుంది. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్ పైకెళ్తుంది. కానీ ప్రైస్ చార్ట్‌లో రెండిట్లో పైకే ఎళ్ళాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ప్రాఫిట్స్. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్యాండిల్‌ది నేను హైలో మార్క్ చేస్తాను. ఇక్కడ మనం ఏం ట్రేడ్ చేయము. ట్రేడ్స్ కాదు. చూద్దాం. ఇది ఎన్ని సార్లు బ్రేక్ అవుతుంది? మనకేమైనా ట్రేడ్ వచ్చిందా అని చూద్దాం. బ్రేకౌట్ దగ్గరకొచ్చింది. కానీ ఫస్ట్ బ్రేకౌట్ ఈస్ ఆల్‌వేస్ ఫాల్స్ బ్రేకౌట్. గుర్తుందా? చూడండి. ప్రైస్ చూడండి వీవ్యాప్ కింద కంటిన్యూయస్‌గా 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వట్లేదండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు అవుతున్నాయి పైకెళ్తాయి. ఇప్పుడు చూడండి మార్కెట్ పైకెళ్తాయి. అంటే పుట్‌లో మీకు ఆల్‌మోస్ట్ 11 తర్వాత మీకు కొంచెం మూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి. మీరు చూసారా? ప్రైస్ ఫస్ట్ హై ఎంత 250 లో అంతా 150 ఈ రేంజ్ లోపలే నడుస్తుంది చూడండి మొత్తం. 150, 200, 250 మధ్యలోనే. కాకపోతే 150 నుంచి 250కి ఊరుకూరికే ఎళ్లి వస్తుందంటే లేదు అట్లా కాదు. ఒక్కసారి ఎళ్ళింది చూడు. మధ్యలో ఒకసారి 11 తర్వాత ఎళ్ళింది చూడు ఒకసారి. చూడండి. ఇక్కడ చూడండి ప్రైస్ లాస్ట్‌లో 230 తర్వాత మీకు బ్రేకౌట్ ఇచ్చింది. కానీ ఆ ఫస్ట్ బ్రేకౌట్ ఈస్ ఆల్‌వేస్ ఫాల్స్ బ్రేకౌట్ మీకు తెలుసు కదా! సేమ్ అదే జరిగింది చూసారా? సో, ఇప్పుడు చూడండి మీరు ప్రైస్‌లో ఇక్కడ చూడండి. పుట్‌లో ఫస్ట్ అంతా డౌన్ సైడ్ ఉంది. అంటే కాల్ సైడ్ పెరుగుతుంది. కాల్ సైడ్ కూడా సేమ్ ఇలానే చూడండి. వీవాప్ కింద కంటిన్యూయస్‌గా 2 క్యాండిల్స్ క్లోజ్ అవ్వట్లేదు చూసారా? ఇది ఒక్క దగ్గర అయింది. దీని తర్వాత ఇదయింది. ఇది అయినాక చూడండి అసలు క్యాండిల్స్ లేవు. అంటే ప్రైస్ ఇంకా కిందకి పోవట్లేదు. కిందకి పోవట్లేదంటే కాల్‌లో పెరగట్లేదు. ఇప్పుడు చూడండి ఇది చూసాం. ఇప్పుడు మనం కాల్ కూడా చూద్దాం. 23,700 కాల్ కూడా చూద్దాం. ఓకేనా? సేమ్ థింగ్. ఇప్పుడు కాల్‌లో చూడండి. ఫస్ట్ క్యాండిల్ వచ్చింది. చూడండి. కాల్‌లో చూడండి బ్రేకౌట్ అయినట్టే అయింది. ఇక్కడ చూడండి కంటిన్యూయేషన్ క్యాండిల్ వచ్చిందా? దీని తర్వాత బాక్స్ పైన ఒకటొచ్చింది. దీని తర్వాత చూడండి మీకు ఏం లేదు. మీరక్కడ ఇండెక్స్ చార్ట్‌లో చూస్తే అక్కడ పైన రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ దాటలేదు. అందుకే ప్రైస్ చూడండి అక్కడక్కడే ఆడుతుంది. వీవాప్ పైన ఉంది గానీ, అక్కడక్కడ ఇక్కడ చూడండి 11:00కి మనకి బ్రేక్ డౌన్ అయింది. అందుకే ఇందాక పుట్‌లో ప్రైస్ పెరిగింది. మళ్ళీ ఫస్ట్ బ్రేకౌట్ ఈస్ ఆల్‌వేస్ ఫాల్స్ బ్రేకౌట్. ఇప్పుడు ఇదేమవుతుంది? వీవాప్ దాకా ఎళ్ళాల్సిందే. వీవాప్ దాకెళ్ళి మళ్ళీ పడిందనుకోండి, ఇది దీని కింద కంటిన్యూయేషన్ క్యాండిల్ రావాలి. కాకపోతే చూడండి ఇక్కడే మళ్ళీ రివర్సల్. చూడండి మనకి ఫస్ట్ క్యాండిల్ జోన్‌లోనే ఉన్నాం. ఇలా ఫస్ట్ క్యాండిల్ జోన్‌లో ఉంటే మీకు మోస్ట్ ఆఫ్ ది టైమ్ సైడ్‌వేస్ జోన్ ఉంటది. అది ఇండెక్స్ చార్ట్‌లో చూసుకుంటే. అలాంటప్పుడు మీరు ట్రేడ్ చేయకుండా హాయిగా పక్కన కూర్చొని ఏదైనా సినిమానో ఏదో చూసుకోండి. బెస్ట్ థింగ్. ట్రేడ్స్ ట్రై చేయకండి. ఎందుకంటే ఆ జోన్‌లో ఉన్నప్పుడు ట్రేడ్స్ రావు. ఇక్కడ చూడండి. 230కి ఏమో వచ్చింది మీకు బ్రేక్ డౌన్. అంతే. ఇదొక్క ట్రేడ్ అండి. ఇక్కడ ఎవరైనా ట్రై చేసుంటే ఈ లో కింద ట్రై చేసుంటే ఇదొక్క ట్రేడ్ అంతే. దాని తర్వాత ఏమీ లేదు. చూసారా? సో, మీరు పుట్‌లో చూసారు, కాల్‌లో చూసారు. ఇది పుట్. పుట్ ఇది కాదు. ఇది పుట్. పుట్‌లో చూడండి మూవ్‌మెంట్ ఏముంది? కాల్‌లో చూడండి మూవ్‌మెంట్ ఏముంది? సో, ఇది చాలా ఈజీ టు అండర్‌స్టాండ్. మీకొక్కసారి కాకపోతే 2, 3 సార్లు చూడండి ఈ వీడియోని. యూ విల్ అండర్‌స్టాండ్. మీరు ఆ జోన్ మార్క్ చేసుకొని ఇండెక్స్ చార్ట్‌లో ఆ జోన్ మార్క్ చేసుకొని చేస్తే వెరీ ఈజీ. ఇంకోటి నా దగ్గర ఇండికేటర్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం చూసి చెప్తాను మీకు. ఓపెన్ రీచ్ ఒక్క నిమిషం. ఇటండి. ఇదిగో నా దగ్గర ఇండికేటర్ ఉందండి. ఓపెన్ రేంజ్ బ్రేకౌట్‌ది. చూసుకుంటే ఒక్క నిమిషం. ఆ! సో, ఇది చూడండి. ఇది ఓపెన్ రేంజ్ బ్రేకౌట్‌ది ఒకటి లక్స్ ఆల్గోది. మీరు ఇండికేటర్స్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ థిస్. ఓపెన్ రేంజ్ అని కొడితే ఇదిగోండి ఇక్కడ లక్స్ ఆల్గా అని ఉంది చూడండి. ఇది ఉంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఈ బ్రౌన్‌లో వస్తుంది చూడండి. థిస్ ఈస్ వాట్ ఈస్ ఓపెన్ రేంజ్. ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుంది. ఓకేనా? సో, మీరు దీంట్లోకెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు. ఈ గిల్లర్స్ వద్దు అనుకుంటే సింపుల్ ఇవి తీసేయండి. కలర్స్ అన్నీ మీరు వైట్ చేసుకోండి. ఏమవుతదంటే అప్పుడు మీకు ఓన్లీ ఓపెన్ రేంజే తెలుస్తుంది. చూడండి. ఓకేనా? ఇదిగో ఓఆర్ హై, ఓఆర్ లో. ఫస్ట్ క్యాండిల్ హైలో మార్క్ చేసింది. ఈ జోన్‌లో ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేయొద్దండి.
సో, ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీనిది ఇండికేటర్ గూడా ఉంది చూసుకోండి. చెప్తున్నా. ఓఆర్‌బి అండ్ టార్గెట్ లక్స్ ఆల్గోది ఓపెన్ రేంజ్ బ్రేక్‌ఔట్ అని ఉంటుంది. దీంట్లో మీరు ట్రేడ్ చేయాలంటే సింపుల్. ఇదే చెప్పాను గదా! ఫిబొనాచి ఒకటి వాడుకోండి. ఫస్ట్ క్యాండిల్ లో నుంచి హైక్ పెట్టుకోండి. మార్కెట్ పైకెళ్తుంది అంటే. లేదు డౌన్ సైడ్ ఎళ్తుంది మార్కెట్. అప్పుడు పైన హై పెట్టుకొని, కింద లో పెట్టుకొని, ఇది బ్రేక్ అయినప్పుడు పైన సైడ్ ట్రేడ్ తీసుకోండి. ఓకేనా? ఇది పైకెళ్తున్నప్పుడు. కిందకెళ్తున్నప్పుడు ఇప్పుడు మార్కెట్ పైకెళ్తుంది. పైకెళ్తున్నప్పుడు పైకి పెట్టుకోండి. కింద 0 పైన 1. మీకు ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయితే మీకేంటి రీటెస్ట్ చేసి మళ్ళీ ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయితే ఇదే టార్గెట్. కాకపోతే ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సో, ఈ చిన్నది చూసుకునే బదులు మనం ఎప్పుడైనా రెసిస్టెన్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడాలండి. పైన మంచి రెసిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఇలాంటి ట్రేడ్స్ చూసుకోవాలి. ఇలాంటి ట్రేడ్స్, ఇలాంటి ట్రేడ్స్ చూసుకోవాలి. సపోర్ట్ దగ్గరకొచ్చిందండి. ఇప్పుడు చూడండి సపోర్ట్ దగ్గరకొచ్చింది. ఇక్కడేంటంటే మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూసుకోవాలి. మనకి మంచి ట్రేడ్స్ ఎక్కడొస్తాయంటే ఎప్పుడైనా సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర. సపోర్ట్ దగ్గరేమో కాల్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. రెసిస్టెన్స్ దగ్గర పుట్ సైడ్ ట్రేడ్ చూడాలి. లేదు కంటిన్యూయేషన్ అండ్ ట్రెండ్ అయిందనుకోండి, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు. సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరే రివర్సల్స్ ఎక్కువొస్తాయి. అక్కడ మీరు ట్రేడ్ చేయడం నేర్చుకుంటే ఇట్స్ వెరీ గుడ్ అండి. సో, థాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. ఇదొక స్ట్రాటజీ మీరు చూడండి. నచ్చితే మంచిది. లేదంటే ఇంకోటి చెప్తాను. కానీ ఇది వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. అందరికి ఈజీగా అండర్‌స్టాండ్ కావాలని చెప్తున్నాను. నేను కూడా ఇది ఫాలో అయ్యేవాడిని. దీనికి ఏం చేసేవాడినంటే వీవ్యాప్ పెట్టుకునేవాడిని. ఓకే. ఆ వీవ్యాప్ పైనుంటేనేమో కాల్ సైడ్స్ చూసేవాడిని. ఆహ్, ఆ వీవ్యాప్ కిందుంటే పుట్ సైడ్ ట్రేడ్స్ చూసేవాడిని. కాకపోతే ప్రైస్ చార్ట్‌లో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ప్రైస్ పైకెళ్ళాలండి. మీరు సీఈ తీసినా, పీఈ తీసినా ప్రైస్ పైకెళ్తా ఉండాలి. అంటే అప్ సైడ్ క్యాండిల్స్ కనపడాలి. గ్రీన్ క్యాండిల్స్. నాట్ డౌన్ సైడ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, థాట్స్ ఇట్ అండి. కొంచెం పెద్ద వీడియో అయినా కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి. 2, 3 సార్లు చూడండి అర్థం కాకపోతే. వెరీ ఈజీ టు స్ట్రాటజీ అండి. ఇంకా నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రిఫర్ అదర్స్ టు సబ్స్క్రైబ్. బాయ్ అండి. మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.